ఓం శ్రీమద్మహాగణాధిపతియే నమ. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు అర్పిస్తూ, భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున ఈ మహాశివరాత్రి పర్వదినాన మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సర్వజగత్తుకి కారకుడే శంకరుడంటే చీమ కూడా చిటుక్కుమనదు అంటారే ఆయన ఆజ్ఞ లేకుండా. అటువంటి జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల్ని స్తుతిస్తూ ఈ ప్రవచనామృతాన్ని ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరాం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్రయంచ వరదాం వందే శివం శంకరం. నమః పార్వతీపతే నమః. హర హర మహాదేవ శంభో శంకర. స్తుతిస్తూ ఏ విధంగా పలికామండి మనం ఇప్పుడు? వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం అన్నాం కదండి. అంటే ఓ శంభుడా, ఉమాపతి, సురులకే గురువువే నువ్వు, అటువంటి రాక్షసులకే జగద్గురువు అయినావే. నువ్వే కదయ్యా ఈ సకల జగత్తుకి కారణమైన వాడివి. వందే పన్నగభూషణం మృగధరాం వందే పశూనాం పతిం అన్నారు. అంటే దేనికైతే మేమందరం కూడా భయపడతామే అటువంటి సర్పాలనే భూషణంగా ధరించేటువంటి వాడివి నువ్వు. అటువంటి మృగాలని వేటినైతే చూసి మేము భయపడతామో ఆ మృగాలనే ధరించేటువంటి వాడివి. సకల పశుజాతికి కూడా తండ్రి వంటి వాడివయ్యా నువ్వు. వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియాం. ఆ సూర్యచంద్రుల కంటే అందమైన మొహం కలిగినటువంటి వాడివే. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకే అత్యంత ప్రీతికరమైన వాడివయ్యా నువ్వు. వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. నీ భక్తులనెల్లరినీ కూడా చక్కగా అనుగ్రహించే ఓ తండ్రి శివ శంకర, మమ్మల్ని కరుణించు అయ్యా అని చెప్పి ప్రార్థించామండి. ఈ విధంగా శివుణ్ణి స్తుతిస్తూ ఈ మహాశివరాత్రి గురించి వర్ణించుకుందాం. అదేంటండి శివుడు అంటున్నారు, విష్ణువుకి ఇష్టుడు అంటున్నారంటే? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటారండి. అంటే ఏమిటయ్యా అంటే శివుడు సాక్షాత్తు ఆ విష్ణువు రూపం అంట, ఆ శివరూపమే విష్ణువు అంట. శివుడి హృదయం విష్ణు అంట, విష్ణువు హృదయం శివుడు అంట. అంటే వారి ఇరువురికి భేదం లేదు. ఆ భేదం మనలాంటి వాళ్ళని చూస్తున్నామే తప్ప ఆ శివుడు విష్ణువు ఇరువురు కూడా ఒక్కరేనంట. ఈయనంటే ఆయనకు ప్రీతంట, ఆయనంటే ఈయనకి ప్రీతంట. ప్రీతే కాదు, వారు ఇరువురు వేరువేరు కాదంట. ఈయన ఆయనే, ఆయన ఈయనే. అంటే సకల జగత్తుని సృష్టించినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ శంకరుడు విష్ణువు ఇరువురు కూడా ఒకే హృదయం ఒకే జీవం కలిగినటువంటి వారు. అంటే వారి ఇరువురు కూడా ఒకటే, వారిలో ఎటువంటి భేదం లేదు అని చెబుతూ ఉన్నారు. అటువంటి వారిని మనం భేదాలు ఏర్పరిచి అటు శైవులని ఇటు వైష్ణవులని మనంలో మనం కొట్టుకొని చేస్తూ ఉన్నా. ఇది ఆ శివుడికి విష్ణువుకి భేదం లేదని వారికి తెలుసు, కానీ అర్భకులమైన మనకి మొత్తం ఏదో తెలుసున్నట్టుగా ఆ శివుడు వేరండి. శివుడు ఎవరు? ఆయన ఒక మామూలు వ్యక్తి, విష్ణువే గొప్ప అని ఒకడంటాడు. కాదు కాదు, విష్ణువు ఎవరయ్యా? సాక్షాత్తు సృష్టిని సృష్టించినవాడు, మొత్తాన్ని లయం చేసేవాడు అంతా కూడా శంకరుడే అని ఒకడంటాడు. వీళ్ళిద్దరి మాటలో ఏది నిజమో తెలియక మూఢభక్తులంతా కూడా కొట్టుకుని చేస్తూ ఉంటారు. నిజానికి శివుడు వేరు విష్ణువు వేరు కాదంట, ఇద్దరూ కూడా ఒక్కటే అని చెబుతూ ఉన్నది వేదం. ఏమిటండి మహాశివరాత్రి గురించి మాట్లాడుకుంటూ శివుడు విష్ణువు యొక్క భేదం గురించి మాట్లాడుతున్నారంటే
ఆ శివుడు యొక్క రహస్యం తెలియాలంటే ఈ రహస్యం తెలియాలండి. శివుడెవరయ్యా అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమైన వాడే శివుడంట. ఆయనలోని అర్ధభాగమే ఆ ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతి అని చెబుతూ ఉంటారు. ఆయన్నే శంకరుడని మనం కొలుస్తూ ఉంటాం. ఇంకొందరు విష్ణువు అని కొలుస్తూ ఉంటారు. ఇక పరిపరి విధాల పరిపరి పేర్లతోటి ఆయన్ని స్మరిస్తూ ఉంటాం. ఏ నామంతో స్మరించినా అనుగ్రహించేవాడు ఆయనే కనుక ఆ పరబ్రహ్మ స్వరూపునికి నిరాకారుడు అంటారు. ఆయనకి ఒక రూపం అంటూ లేదంట. ఆయనకి ఒక పేరంటూ లేదు, ఒక రూపం అంటూ లేదు. అటువంటి వాడిని ఏ విధంగా కీర్తించాలయ్యా అంటే అదేనండి, మనం ఏ విధంగా కీర్తించినా కూడా ఆ బోలాశంకరుడు చక్కని మనసుతోటి మనల్ని దీవిస్తూ ఉంటాడంట. అంతే కదండి, మనల్ని అందరినీ సృష్టించినవాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనని మనల్ని ఏ విధంగా చూసుకోవాలో ఆయనకి తెలియదా చెప్పండి? అందుకే శంకరుని యొక్క రహస్యం తెలుసుకోవాలంటే ఆ వేదం గురించి, ఆ నిర్వేదం గురించి, రెండింటినీ గురించి కూడా తెలుసుకోవాలి అంటారు. అదే ఈ మహాశివరాత్రి పర్వదినం యొక్క పరమరహస్యంగా చెబుతూ ఉంటారు. ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రిగా వర్ణిస్తూ ఉంటారు. అంటే ఒక సాకార రూపం అనేదే లేనటువంటి వాడు ఒక ఆకారం దాల్చి మనల్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజు అంటారు. ఏమిటండి ఏ విధమైన ఆకారం దాల్చారు అంటే లింగోద్భవ రూపాన్ని ధరించారంట ఈ మహాశివరాత్రి రోజు. భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన యొక్క రూపాన్ని తెలియచేయడానికి మనలాంటి వారందరికీ దర్శింపజేయడానికి ఒక సాకార రూపమైనటువంటి ఆ లింగ రూపాన్ని ధరించినటువంటి రోజు కనుక ఆ లింగోద్భవ కాలాన్ని ఆయన యొక్క శివతత్వాన్ని స్మరిస్తూ జాగరణతోటి ఈ శివరాత్రి పండగ అనేది జరుపుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అటువంటి శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి, శివరాత్రి అంటే ఏమిటి, ఈ జాగరణ అంటే ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా ఈరోజు ప్రవచనంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు నిరాకారుడు అన్నారు కదండి, ఆ నిరాకార రూపం నుంచి సాకార రూపం దాల్చాడు అని చెప్పారు. ఆయన్ని నిరాకార రూపంలో ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహం పొందగలిగే వారు ఎవరయ్యా అంటే యోగ సమాధిలో నిమగ్నమయ్యి తపశ్శక్తితోటి మాత్రమే ఆయన్ని దర్శించగలుగుతారంట. మరి సామాన్యులమైన మన అందరికీ అది సాధ్యమా అంటే కాదు కనుక మనలాంటి భక్తుల్ని కూడా కరుణించాలనే ఆలోచనతోటి ఆ బోలాశంకరుడు మనకై వచ్చినటువంటి సాకార రూపమై ఈ లింగస్వరూపంగా చెబుతూ ఉంటారు. అటువంటి లింగ రూపం ధరించిన రోజు ఈరోజు కనుక ఈ మహాశివరాత్రిని ఆయన్ని ఏ విధంగా స్మరించాలయ్యా అంటే శంకరుణ్ణి స్మరించాలంటే జాగరణ చెయ్యాలి అని చెబుతూ ఉంటారు. జాగరణ అంటే ఏమిటండి అంటే మేలుకొని ఉండటం అని చెబుతూ ఉంటారు. ఏ విధంగా మేలుకొని ఉండాలయ్యా, నిద్రపోకుండా మేలుకొని ఉండాలా అంటే కాదంట, మన మనస్సుని జాగృతంగా ఉంచటమే జాగరణ అంటారు. జాగరణ అంటే ఏదో ఆ రోజంతా రాత్రంతా పడుకోకుండా లెగిసి ఉండి ఏ సినిమాలో పెట్టుకొని కూర్చోవడం కాదండి. శివరాత్రి యొక్క శివతత్వం ఏమిటంటే ఆ నిశిరాత్రి చీకటిని తొలగించుకొని జ్ఞానమనే యొక్క వెలుగుని వెలిగించుకుని ఆ శివుణ్ణి జాగృతులుగా ఉంటూ దర్శించితేనే ఆ నిరాకారుడైన శంకరుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందంట. దానికే చెప్పినటువంటి ఉపాయం ఏమిటయ్యా అంటే స్వామిని జాగృతులుగా ఉండుటూ జాగరణతోటి దర్శించాలి అన్నారు.
ఉపవాసం అన్నారు. ఉపవాసం అంటే ఏమిటండి? ఈ రోజంతా ఏమీ తినకుండా కూర్చోవాలంటే కాదండి. ఉపవాసం అంటే స్వామికి సన్నిధిలో స్వామికి దగ్గరగా ఉండాలంట. అంటే ఒక శివలింగాన్ని ఏర్పరచుకొని శివలింగానికి దగ్గరగా కూర్చొని పూజించాలండి అంటే కాదు. మన మనస్సులో ఆ శివుణ్ణి ప్రతిష్ఠింపజేసుకోవాలంట. సదా జాగృతులుగా ఉంటూ ఆ శంకరుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆయన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉంటే ఆ శంకరుని యొక్క తత్వాన్ని పొంది ఆ శంకరుని అనుగ్రహాన్ని పొందగలుగుతా ఉంటా. అదే ఈ మహాశివరాత్రి యొక్క రహస్యం అని చెబుతూ ఉంటుంది శివపురాణం. అటువంటి శంకరుని యొక్క దర్శనం పొందాలంటే ఏమి చేయాలండి? మాకు ఇవి మంత్రాలు ఇవి ఏమీ తెలియదే. ఒక సాధారణమైన మనుషులమే. అవన్నీ మాకు సాధ్యమేనా అంటే ప్రతి ఒక్కరికి కూడా అది సులభమైన మార్గంగా ఉపదేశించారు. అది ఏమిటయ్యా అంటే ఈరోజు ప్రాతకాలమే అందరూ కూడా లేచి శుచిగా స్నానమాచరించి ఆ శంకరునికి తర్పం విడిచిపెట్టి పొద్దున్నే సూర్య నమస్కారం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరీ మంత్రం తెలిస్తే చాలంట. ఆ భోలాశంకరుణ్ణి పూజించాలంటే ఏదో నమ్మకం చమకం ఇవన్నీ రావాల్సిన అవసరం లేదండి. రుద్రం నమ్మకం చమకం అంటే అది వేద పండితులో లేకపోతే అర్చకులో చేస్తారు. మరి సామాన్య భక్తుడు ఆయన్ని ఏ విధంగా స్మరించాలంటే దానికోసమే ఇచ్చారండి పంచాక్షరీ మంత్రం. పంచాక్షరీ మంత్రం అంటే కేవలం 5 అక్షరాలతోటి ఆ శంకరుణ్ణి ప్రార్థించే యొక్క మంత్రం అంట. ఓం నమః శివాయ అంటే ఓ శంకరుడా నీకు మా నమస్సులు అని చెప్తూ ఉన్నాం. ఆ ఒక్క మంత్రం చేతనే ఆ శంకరుని యొక్క అనుగ్రహం లభిస్తుందంట. అది చెయ్యాలంటే ఏం చేయాలంట? ప్రాతకాలమే లేచి శుచిగా స్నానాదులన్నీ ఆచరించి ఆ స్వామికి దగ్గరగా ఉండాలంట ఈ రోజంతా కూడా. ఏ విధంగా దగ్గరగా ఉండగలుగుతామండి? సాత్వికమైన వ్యవహార శైలిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ధ్యాన సమాధిలోకి వెళ్ళగలుగుతాము అని చెబుతూ ఉంటారు. మనకి సత్రజ తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయండి. ఈ 3 గుణాల్లో దైవ సన్నిధికి దగ్గరగా ఉండాలంటే కావాల్సింది సద్గుణము అంటారు. సత్యగుణము సద్గుణము అంటే ఏమిటయ్యా అంటే సాత్వికమైన పద్ధతితో ఆచరించటం అంట. అంటే సాత్వికమైన పద్ధతి అంటే ఎటువంటి హాని తలపెట్టకుండా ఎటువంటి కీటకాలని కానీ ఎటువంటి జీవజాతుల్ని కానీ భుజించకుండా స్వీకరించకుండా స్వామిని ధ్యానిస్తూ ఉండటాన్ని సాత్వికము అని చెబుతూ ఉంటారు. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే అంట. సాత్వికమైన ఆహారం అంటే ఏమిటండి? పాలు పళ్ళు దుంపలు మాత్రమే. వీటిని మాత్రమే స్వీకరించవచ్చంట. ఈరోజు వేరే ఎటువంటివి స్వీకరించకూడదంట. ఎందుకయ్యా అంటే మిగిలినవి ఏవైనా స్వీకరిస్తే దానితో రజోగుణం వస్తుందంట, తమో గుణం వస్తుందంట. రజోగుణం అంటే ఏమిటంటే అది రాజసమైన గుణము అని చెబుతూ ఉంటారు. వాటితోటే కోరికలు ఉద్భవిస్తాయి, వాటితోటే శక్తి ఉద్భవిస్తుంది, వాటితోటే వీటి భక్తి మీద ధ్యాస తొలగి ఇతర వాటి మీద వ్యాపకాలు పోతాయంట. మరి ఇక తమో గుణం అంటే తమో గుణం ఎప్పుడైతే పొందుతారో వాళ్ళల్లో బద్ధకం అనేది దరిచేరుతుందంట. అటువంటి బద్ధకం ఉంటే ధ్యానం నిలవదు కనుక అటువంటి గుణాలు మనకి దరిచేరకుండా ఉండటం కోసం సాత్వికమైన పద్ధతిలో ఈరోజు శంకరుణ్ణి పూజించాలి అని చెబుతూ ఉంటారు. ఆ సాత్వికమైన పద్ధతి ఏమిటండి అంటే కేవలం ఆ పంచాక్షరీ మంత్రాన్ని మాత్రమే పఠిస్తూ ధ్యానిస్తూ ఉండటం అంట. ఈరోజు మొత్తము కూడా ఆ శంకరుణ్ణి స్మరిస్తూ ఈ రాత్రి అంతా కూడా ఆయన యొక్క నామస్మరణతోటి ఆయనకి ఉపవాస దీక్ష అంటారంటే ఉపవాసము అంటే ఆయన యొక్క రూపాన్ని మన ఆత్మలో అంటే మన యొక్క మనస్సులో నిక్షిప్తం చేసుకొని ఆయన దగ్గర వసిస్తూ ఉండాలి అంటారు. అంటే
సదా మీ మనస్సులో కేవలం ఆ శంకరుని యొక్క నామం, ఆయన యొక్క స్మరణం, ఆయన యొక్క కీర్తనం మాత్రమే ఉండాలంట. వేరే ఎటువంటి ధ్యాస ఉండకూడదంట. అటువంటి ధ్యానమూర్తిలై కూర్చొని ఆయన్ని స్మరిస్తూ కానీ ఉంటూ జాగ్రత్తలుగా ఎందుకు ఉండమన్నారు, జాగరణ ఎందుకు చేయమన్నారంటే, జాగరణ అంటే మనసులో వేరే ఎటువంటి సంకల్పము కలగకుండా, వేరే ఎటువంటి కోరికలు లేకుండా సదా శంకరనామ స్మరణ మాత్రమే చేస్తూ ఉండటం అని చెప్తూ ఉంటారు. దీన్నే పరిపరి విధాలుగా తెలుసో తెలియకో చాలామంది ఏమనుకుంటారంటే, ఉపవాసము అంటే ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. ఇంకొందరైతే జాగరణ అంటే మహాశివరాత్రి రోజు రాత్రి నిద్రపోకుండా ఆ శివుడి యొక్క సినిమాలు చూడటమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటూ ఈ రోజంతా గడిపేస్తే సరిపోద్ది, ఆ శంకరుడు మనని ఆశీర్వదిస్తారు అని భ్రమపడుతూ ఉంటారు. అది కాదండి. దీని యొక్క పరమరహస్యం ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఆ శంకరుణ్ణి మనస్సులో పెట్టుకొని ధ్యానమయంలో ఆ ధ్యాన సమాధికి చేరుకునే ప్రయత్నం చేస్తావో, నీలో ఉండే శక్తి ఉజ్వలమై ఆ శక్తితోటి నువ్వు శంకరుణ్ణి దర్శింపజేసుకోగలుగుతావంట. దాని ద్వారా ముక్తిని పొందే అవకాశం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఏమిటయ్యా, ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకి కావాల్సింది ఏమిటయ్యా అంటే ముక్తి అంటారు. అటువంటి ముక్తిని ఏ విధంగా పొందొచ్చు అంటే కేవలం దైవనామ స్మరణతో మాత్రమే పొందవచ్చు. ఆ దేవుడిని ఉపవసించిన వారు మాత్రమే అది సాధించగలుగుతారు అని చెబుతూ ఉంటారు. ఎప్పుడూ సదా జాగ్రత్తలుగా ఉంటూ ఎటువంటి ధ్యాస మళ్ళకుండా ఈ ఇంద్రియాలనే ఉంటాయి కదండి మనలో, ఇవి ఏం చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా మన మనసుని కళ్ళెం వేయనీయకుండా అటు ఇటు మన ధ్యాసని మళ్ళిస్తూ ఉంటాయంట. అటువంటి వాటినన్నింటినీ కూడా నిగ్రహించేయగలిగే శక్తి మనకి ఈ నామస్మరణ ద్వారా, ఈ ఉపవాసం ద్వారా లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి స్థితిలో మాత్రమే ఆ శంకరుణ్ణి దర్శించుకోగలుగుతామంట. ఆ శంకరుణ్ణి జ్యోతిస్వరూపం మన యొక్క మనస్సులో ఎప్పుడైతే వెలుగుతుందో, ఆ ధ్యానం ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకి కలుగుతుందో, ఈ నిశిరాత్రి చీకటంతా కూడా తొలగిపోతుందంట. ఆ జ్ఞాన దృష్టితోటి ఆ శంకరుణ్ణి చూడగలుగుతాము అని చెబుతూ ఉంటారు. అటువంటి దర్శనం లభించిన వాడికి ఇక ఆయనకి ఎటువంటి కోరిక ఉండదంట. వాళ్ళు సాధించేది ఆ పరమపదంలో కూడా పొందలేనటువంటి ముక్తిని పొందగలిగేటువంటి అదృష్టం పొందుతారు అని చెబుతూ ఉంటారు. ఇక వాళ్ళకి అది అల్టిమేట్ అంట, దాని తర్వాత ఏముండదంట. అటువంటి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారంట. అది సాధించాలంటే ఈ మహాశివరాత్రి దీక్షని పొందాలి అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ దీక్షలో పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందో దట్ ఈజ్ అల్టిమేట్ అని చెబుతూ ఉంటారు అన్నమాట. అదే ఈ మహాశివరాత్రి యొక్క రహస్యంగా చెబుతూ ఉంటారు. ఒక పురాణ ప్రాశస్త్యం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. పురాణ ప్రకారం ఒకరోజు ఈశ్వరుని భార్య అయిన పార్వతీదేవి శివరాత్రి గురించి శివుణ్ణి అడగగా తనకి శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఒక్కరోజు తనకి ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతూ ఉంటాడంట శంకరుడు. అదేవిధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో నన్ను అర్చించి అభిషేకించే వారికి అనుగ్రహం తప్పగా లభిస్తుంది అని చెప్పాడంట శంకరుడు. అదేమిటండి, ఇప్పుడే చెప్పారు కదా శివుణ్ణి ధ్యానించమన్నారే, మరేమిటి ఇప్పుడు ఆయన్ని అభిషేకించమంటున్నారు అంటే ఆ పంచాక్షరీ మంత్ర నామస్మరణే ఆయనకి అభిషేకము అని చెబుతూ ఉంటారు. ఇది కొంతమంది తెలుసో తెలియకో ఏమనుకుంటారంటే ఈ రోజంతా కూడా శివుణ్ణి పూజిస్తూ ఉండాలి అనేది వరకు కొంతవరకు కరెక్టే అయినప్పటికీ జాగరణ ఉపవాసం అంటే వాటి యొక్క అర్థాలని మార్చేశారు నేటి తరం వాళ్ళు. అది ఏమిటయ్యా అంటే ఈ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండాలండి, ఈ రాత్రంతా నిద్రపోకుండా ఉండాలండి,
ఒక శివలింగాన్ని చూసుకొని దానికి పాలతోటి నేతితోటి తేనెతోటి అభిషేకం చేస్తే చాలు ఆ శంకరుడు మన అనుగ్రహిస్తాడు అంటారు. ఏమండి మనం పోసే పాలు పెరుగు తేనె కోసం ఆ శంకరుడు అనుగ్రహించేది. శంకరుడు బోలా శంకరుడు అంటారు. ఆయనకి ఒక పత్రమో కొంచెం నీరో పోస్తే చాలు అని చెప్పారే, మరి అటువంటి వారికి ఇవన్నీ అవసరమా అంటే మహాశివరాత్రి యొక్క రహస్యం తెలిసిన వారు దీని గురించి మాట్లాడరండి. మహాశివరాత్రి యొక్క రహస్యం ఏమిటంటే అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని మనస్సులో వెలిగించటమే మహాశివరాత్రి అని చెబుతూ ఉంటారు. దాన్ని బ్రహ్మ విష్ణువులకి శివుడు ఏ విధంగా బోధించాడు అంటే పురాణ ఇతిహాసం ప్రకారం సృష్టి ప్రారంభంలో శంకరుడు ఉద్భవించిన తర్వాత విష్ణువు ఉద్భవించాడు అని చెబుతూ ఉంటారు. ఆ విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవించిందంట. ఆ కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడంట. వాళ్ళు ఉద్భవించిన తర్వాత ఆ విష్ణువుని చూసి బ్రహ్మ అన్నాడంట, నేనే గొప్పవాడినయ్యా అంటే, ఏ విధంగా గొప్పవాడివయ్యా? నా యొక్క నాభి నుంచి ఉద్భవించిన వాడివి, నీకన్నా నేనే గొప్పవాడినని విష్ణువు అన్నాడంట. నా తపశ్శక్తితోటి సృష్టిని సృష్టించేటువంటి గొప్పవాడినయ్యా నేను బ్రహ్మ అన్నాడంట. అప్పుడు విష్ణువు అన్నాడంట, నువ్వు కేవలం బొమ్మను చేస్తావయ్యా, బొమ్మకి ప్రాణం పోసేది నేను, దాన్ని నడిపించేది నేను, నేనే నీకన్నా గొప్పవాడిని అన్నాడంట విష్ణువు. దానికి బ్రహ్మ అన్నాడంట, నిజంగా నువ్వంత గొప్పవాడివైతే నాతో తలపడి గెలువు, అప్పుడు తెలుసుకుందాం నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉన్నారంట. వీరిద్దరి వాదన చూస్తున్నటువంటి శంకరుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక జ్యోతిస్వరూపుడు అయిన మహాలింగంగా ఉద్భవించాడంట. అదే లింగోద్భవంగా చెబుతూ ఉంటారు. ఆ మహాలింగం ఏ విధంగా ఉందయ్యా అంటే దాని యొక్క ఆది అంతము రెండు కూడా తెలియకుండా ఉన్నంత పెద్దగా ఎదిగిపోయి ఉందంట. దాని ఆరంభం ఎక్కడుంది అంతం ఎక్కడుంది అంటే ఎవరికి కూడా అంతుబట్టకుండా ఉందంట. అటువంటి యొక్క జ్యోతిర్లింగాన్ని చూసినటువంటి బ్రహ్మకి ఇటు విష్ణువుకి ఒక అశరీరవాణి వినిపించిందంట. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే ఈ లింగం యొక్క ఆది అంతం తెలుసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పాడంట. అప్పుడు అది విన్నటువంటి విష్ణువు బ్రహ్మ ఇద్దరూ కూడా, సరే నేను కిందకి వెళ్తాను, నువ్వు పైకి వెళ్ళు, నేను శివలింగం ఎక్కడైతే ప్రారంభమైందో దాన్ని చూసి వస్తాను అన్నాడంట. విష్ణువు సరే నేను ఇది ఎక్కడి నుంచి ఆరంభమైందో అది చూసి వస్తాను అని చెప్పి విష్ణువు పాతాళ లోకానికి వెళ్ళాడంట. బ్రహ్మ ఏమో తన హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్తూ పోయాడంట. ఇలా వెళ్తున్నటువంటి విష్ణువుకి బ్రహ్మకి విష్ణువు ఎంత వెతికినా కూడా యొక్క శివుని యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేది తెలియకుండా ఉందంట. ఎంత వెతికినా ఇంకా కూడా ఉంటూనే ఉందంట. అది అనంతం, ఎక్కడా కూడా అంతం అనేది లేనటువంటిదంట లింగస్వరూపం. ఇటు బ్రహ్మకి కూడా వెళ్తూ ఉన్నాడు, ఎంత వెతికినా కూడా దొరకట్లేదు. ఈ లోపల వెళ్తున్నటువంటి బ్రహ్మకి ఒక మొగలి పువ్వు వచ్చి కనిపించిందంట. ఆ మొగలి పువ్వుని పట్టుకొని అడిగాడంట, ఎక్కడి నుంచి వస్తున్నావే నువ్వు? నేను ఇట్లా శంకరుడి కోసం దర్శనం కోసం వెళ్తూ ఉన్నాను, ఆయన యొక్క ఆది అంతం లేనటువంటి లింగం ఎక్కడుందో దర్శింపజేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను అని చెప్తున్నటువంటి బ్రహ్మకి, నేను ఆయన దగ్గర నుంచే వస్తున్నాను, ఆయనకు పూజించినటువంటి పుష్పాన్నే నేను అని చెప్పిందంట మొగలి పువ్వు. సరే నాకు ఆ దారి చూపిస్తావా అంటే, ఒకసారి కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని చూసే అదృష్టం నాకు దక్కదు అని చెప్పిందంట మొగలి పువ్వు. సరే మరి అట్లయితే నువ్వు శివుడిని చూసావు కదా, ఆ లింగం యొక్క మూల రూపాన్ని చూసావు కదా, కనుక నువ్వు నాకు సాక్ష్యం చెప్పు, నేను చూశాను అని చెప్పి అడిగాడంట. ఆ మొగలి పువ్వు సరే నేను అలాగే చెప్తాను అని చెప్పిందంట. అలా ఇద్దరు కూడా ముందుకెళ్ళారు. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అయ్యారో అక్కడికే వచ్చారంట. అలా వచ్చినటువంటి విష్ణువు ఆయన యొక్క రూపం ఎక్కడ ఆరంభమైందో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి సత్యాన్ని పలికాడు అని చెబుతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ, లేదు లేదు నేను నీకన్నా గొప్పవాడిని అయ్యా, ఆ శివుడి దగ్గర వెళ్ళి దర్శించుకున్నాను,
ఆయన్ని అర్చించినటువంటి మొగల పువ్వుని సాక్ష్యంగా తీసుకొచ్చాను, కావాలంటే అడగండి అని చెప్పారంట. అప్పుడు విష్ణువు అడగగా ఆ మొగలి పువ్వు అవును అని చెప్పిందంట. దానితో విష్ణువు కూడా అవునేమో, బ్రహ్మ నాకన్నా గొప్పవాడేమో, ఆయన దర్శించుకోగలిగాడు, దీని అంతం ఎక్కడుందో తెలుసుకోగలిగాడు అనుకుని భావిస్తూ ఉన్నాడంట. అప్పుడు వచ్చినటువంటి శంకరుడు అబద్ధం చెప్పినటువంటి బ్రహ్మని తన యొక్క, మనం బ్రహ్మని ఏమంటామండి, చతుర్ముఖ బ్రహ్మ అంటాం కాదండి, బ్రహ్మకి పంచముఖాలు ఉన్నాయంట. అటువంటి పంచముఖాల గల యొక్క బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని ఆ శివుడు తుంచివేశాడంట. ఆయన యొక్క గర్వాన్ని భంగం చేసి ఆ 5వ ముఖాన్ని తొలగించి విష్ణువుకి చెప్పాడంట శంకరుడు. ఈ జ్యోతిస్వరూపమైన రూపం, తేజో రూపం ఏదైతే ఉందో ఇదే సకల సృష్టికి మూలం. దీనికి ఆది అంతము రెండు కూడా లేదయ్యా, ఇది జ్ఞానస్వరూపం అని చెప్పి వర్ణించాడంట. దీన్ని దర్శించుకోవాలి అంటే ఉపవాస జాగరణతో మాత్రమే సాధ్యము. అది ఈ శివరాత్రి యొక్క మహత్యము అని చెప్పి వర్ణించాడు అని చెప్పి శివపురాణం తెలియచేస్తూ ఉంటుంది. అటువంటి పరమ పురుషులు దర్శించినటువంటి ఆ శంకరుని యొక్క దర్శనం పొందాలంటే అది ఈ మహాశివరాత్రి పర్వదినంలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి దర్శనం కల్పించినటువంటి రోజు ఈ రోజు కనుక ఈ మహాశివరాత్రిని భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజించి అర్చిస్తూ ఉంటారు. అంతేకాకుండా శివపురాణం ప్రకారం ఈరోజే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజుగా కూడా చెబుతూ ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం అంటే సకల లోక కళ్యాణంగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరే కదండి సకల సృష్టికి తల్లి తండ్రి, వాళ్ళే కదండి సకల ప్రకృతికి మూలాధారమైనటువంటి వారు. అటువంటి వారి కళ్యాణం అంటే సకల లోక కూడా లోక కళ్యాణంగా చెబుతూ ఉంటారు కనుక వారి యొక్క కళ్యాణము అంటే సకల జీవజాతికి కళ్యాణము అంటారు. కళ్యాణం అంటే ఏమిటంటే శుభానుగ్రహము అని చెబుతూ ఉంటుంది సంస్కృతం. కళ్యాణము అంటే అన్నీ మంచి జరుగుగాక అని అటువంటి దీవెనగా చెబుతూ ఉంటారు. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో సకల సృష్టి కూడా ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో సువిశిష్టంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉందాం. గరుడ పురాణంలో కానీ స్కంద పురాణంలో కానీ పద్మ అగ్ని పురాణాలు కూడా ఇవే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి దగ్గరగా ఉండగలుగుతారంట. ఏ మంత్రం తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై నీళ్లు పోసినా చాలు ఆయన ఆశీస్సులు లభిస్తాయి అని పండితులు చెబుతూ ఉంటారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శంకరుడు మనల్ని అపమృత్యు దోషం నుంచి, ఆ నరకాన్ని నుంచి రక్షిస్తాడంట, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెబుతూ ఉన్నాయి ఈ పురాణాలన్నీ కూడా. ఈ ఒక్క రోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు కానీ వ్రతాలు కానీ చేయనవసరం లేదు అని చెబుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం అనే జ్యోతిని పొందగలుగుతామో, ఆ దర్శనాన్ని పొందగలుగుతామో, ఇక మనకి ఎటువంటి తీర్థయాత్రలతోటి పని లేదండి. ఎందుకంటే ఆ సాక్షాత్తు శంకరుని యొక్క దర్శనమే లభించిన తర్వాత, ఆ మోక్షమే పొందిన తర్వాత ఇంక ఏది కావాలి చెప్పండి. అందుకే చెబుతారు ఈ ఒక్క మహాశివరాత్రి రోజు ఆ ఉపవాస జాగరణలతోటి ఆయన్ని ప్రార్థిస్తే చాలు, మీరిక మీ యొక్క జీవితం మొత్తం కూడా ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదంట. ఎందుకంటే దేనికోసం ఆయన్ని ప్రార్థిస్తారండి? మీకు డబ్బు కావాలనో లేకపోతే ఇంకోటి ఏదో కోరిక కావాలనో ప్రార్థిస్తూ ఉంటారు. ఏ కోరిక అవసరం లేకుండా ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇంకా కోరిక అనేది ఏముంటుందండి? సాక్షాత్తు ఆ పరమపదాన్ని ప్రసాదించేటువంటి శంకరుని యొక్క దర్శనాన్నే పొందారు.
ఆయన యొక్క అనుగ్రహాన్నే పొందారు. ఇంకంతకన్నా కోరిక ఏముంటుంది చెప్పండి. అదే పొందినప్పుడు ఇక ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా ఇవన్నీ కూడా నిరుపయోగమే కదా. సాక్షాత్తు ఏదైతే పొందాలని ప్రతి జీవి కూడా తపిస్తూ ఉంటాడో అదే మీరు పొందారు కనుక ఇక తర్వాత ఎటువంటి వ్రతాలు పూజలు తీర్థయాత్రలు కూడా చేయవలసిన అవసరం లేదు. ఈ ఒక్క జాగరణ ఉపవాసం చేస్తే చాలు అని చెబుతూ ఉంటాయి పురాణాలు. కానీ అటువంటి దర్శనం అందరికీ లభిస్తుందా అంటే ఆ ప్రయత్నం మాత్రమే చేయటం మన చేతిలో ఉంటుందంట. ఆ దర్శనం ఆ అనుగ్రహం ఇవ్వాలా లేదా అనేది ఆ శంకరుడి పైనే వదిలేసి నిమిత్త మాత్రులుగా ప్రయత్నం చేసే ఇది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క అనుగ్రహం పొందడానికి ఆ ఉపవాస జాగరణ చేసే ప్రయత్నం చేసే పనిలో ఉంటే ఈనాటికి కాకపోయినా ఈనాటికో ఒకనాటికి ఆ శంకరుణ్ణి దర్శనం అనేది తప్పక లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అందువల్ల భక్తి శ్రద్ధలతోటి ఆ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆయన్ని ధ్యానిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కీర్తనతోటి జాగృతులుగా మనసు నిండా కూడా శంకరుణ్ణి నింపుకునే ప్రయత్నం చేయటమే ఈ మహాశివరాత్రి యొక్క రహస్యంగా చెబుతూ ఉంటారు. అటువంటి యొక్క గొప్ప రహస్యాన్ని తెలుసుకొని తగు విధంగా ఆయన్ని పూజించి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.